దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ సాయంకాలం ప్రార్థన సహవాసంలో పాల్గొనుటకు సంఘంగా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం, దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆది సంభూతుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అన్ని నామముల కంటే పైనామం కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువు, మీ ఘననామాన్ని స్తుతిస్తూ పూజిస్తూ ఉండగా, నిన్ను మహిమపరుస్తూ ఉండగా, నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. హెర్మోన్ బ్యాప్టిస్ట్ సంఘముగా, నీ ప్రియ బిడ్డలముగా ఈ సాయంకాలం ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఉండగా మీ ఆత్మ అభిషేకపు నడిపింపు మాకు దయచేయండి. మేము నడవలసిన మార్గము మాకు బోధించండి. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు కాబట్టి నీ వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరిచేసుకొని పాపాంధకారం నుంచి విడుదల పొందుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఘనుడమైన దేవుడు ఆయన, మేము మట్టివారం మట్టికి మహిమను ఆపాదించిన దేవుడు, మహోన్నతుని చాటున నివసించేవాడే దీవించబడిన వాడు కాబట్టి నాయన, నీ చాటున నివసించే అవకాశాన్ని, నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా గత దినములన్నీ కూడా మరి ఆశ్చర్యకరమైన నీ కృప మాకు కనుపరిచినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యక్ష ప్రసారంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యంలోని ప్రార్థన అనుభవాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారు ఎడతెగని ప్రార్థన చేయడం వల్ల అభివృద్ధిని పొందారు. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించారు. కాబట్టి ప్రార్థన ద్వారా కలిగే మేలులు ఆదిమ సంఘములో మేము గమనించి అటు మేలులు మేము పొందుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. పాటలు పాడుతున్న బృందమును, ఈ యొక్క సహవాసంలో పాల్గొంటున్న వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని పాటలు పాడి మనం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము అనే పాటను మొదట పాడి దేవుని స్తుతిస్తాం, దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము
నుండి మన్నను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు అనే పాటను మనం పాడుకుందాం. నూతన ప్రింట్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 787వ నంబర్ పాట. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు అనే పాట. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు. యేసు నీ రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. యేసు నీ రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు. దూతలు వీణలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు. దూతలు వీణలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు. హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచుండా. ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతున్, ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతున్. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు. ముంద మా కూటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. ముంద మా కూటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. కొరడాతో కొట్టబడిన వీపును చూసి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్ద
ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రియా యేసురాజును నే చూచిన చాలు మహిమాలోని నాయనతో ఉంటే చాలు హృదయము స్తుతులతో నింపబడి నా భాగ్య గృహమును స్మరించుచుంటే హృదయము స్తుతులతో నింపబడి నా భాగ్య గృహమును స్మరించుచుంటే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా వర్ణింపనాలుగా చాలదయ్యా వర్ణింపనాలుగా చాలదయ్యా ప్రియా యేసురాజును నే చూచిన చాలు మహిమాలోని నాయనతో ఉంటే చాలు ఆహాయపుర ఎప్పుడు ధ్వనించును ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో ఆహాయపుర ఎప్పుడు ధ్వనించును ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియా యేసురాజును నే చూచిన చాలు మహిమాలోని నాయనతో నుంటే చాలు ప్రియా యేసురాజును నే చూచిన చాలు మహిమాలోని నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియా యేసురాజును నే చూచిన చాలు మహిమాలోని నాయనతో నుంటే చాలు హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ సాయంకాలం మరి దైవ వాక్యమును మనం ధ్యానించుకుందాం. అపొస్తల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అపొస్తల కార్యం 5వ అధ్యాయం 12వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 5 అండ్ వర్స్ 12. నూతన నిబంధన గ్రంథం పేజ్ నంబర్ 107. అపొస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. అపోస్తల కార్య గ్రంథంలో ఆదిమ సంఘం ప్రార్థనా శక్తి చేత ఎలా బలపరచబడిందో ఆశీర్వదించబడిందో అని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదట వారు ఎడతెగని ప్రార్థన చేశారు అనే మాటలు మనం చూసాం. ఎడతెగని ప్రార్థన ఆనాటి సంఘములో దినదిన అభివృద్ధిని అనుగ్రహించింది. సో మనము కూడా అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. అంటే దేవునితో నిరంతర సహవాసం, ప్రార్థనా సహవాసం. అంటే ప్రార్థన చేయని రోజు మన జీవితంలో ఉండకూడదు అని మనం నేర్చుకున్నాం. తర్వాత వారు ప్రార్థన చేసినప్పుడు పోయిన వారం మనం చూసాం పరిశుద్ధాత్మ శక్తిని పొందారు అని చూసాం. 3 సందర్భాల్లో 2వ అధ్యాయం 3-4 వచనాల్లో వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న అందరూ ఆ పరిశుద్ధాత్మతో నిండిన వారై అనే మాట. 4వ అధ్యాయం 31వ వచనంలో పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడ్డారు ప్రార్థన చేయగానే. 8వ అధ్యాయం 15వ వచనం వారు ప్రార్థన చేయగానే అన్యులకి రక్షణ అనుభవం వచ్చింది.
అంటే పరిశుద్ధాత్మను వారు పొందారు అని చూశారు. సో ప్రార్థన పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో జరిగిస్తుంది అని మనం చూసాం. ఈరోజు లేఖన భాగాన్ని మనం గమనిస్తే 12వ వచనంలో అక్కడ రాస్తాడు, వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. ఏక మనస్సుతో వారు ఉన్నారంట అపోస్తలులందరూ. ఏక మనస్సుతో ఉండడం అనే మాటకు అర్థం ఏంటంటే 1వ అధ్యాయం 14వ వచనం మనం గమనిస్తే అక్కడ ఆ మాట అర్థం వివరణతో ఉంది. 1వ అధ్యాయం 14వ వచనంలో వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండిరి. సో ప్రార్థనలో ఒకటి ఎడతెగని అనుభవం, ఇంకొకటి ఏక మనస్సుతో యునైటెడ్ ప్రేయర్, ఏక మనస్సు కలిగిన అనుభవం. అంటే అందరూ కలిసి ఒకే మనస్సుతో, ఒకే ఆలోచనతో, ఒకే ఉద్దేశంతో, ఒకే అవసరత విషయమై ప్రార్థన చేయడం అన్నట్టు. ఏక మనస్సుతో వారు ప్రార్థన చేస్తున్నారు. సో ఇక్కడ ఏక మనస్సుతో వారు ఉండిరి అని రాశాడు. ఏక మనస్కులై మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. సో ప్రార్థన చేయడం వల్ల, ఏక మనస్సుతో వారు ప్రార్థన చేయడం వల్ల ఏం జరిగింది అంటే ఇక్కడ 17, 18 వచనాలు గమనిస్తే అక్కడ 5వ అధ్యాయం 17, 18 వచనాలు, ప్రధాన యాజకులను అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరస్సాలలో ఉంచిరి. వీరు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దే వర్ థ్రోన్ ఇంటు ప్రిజన్. వారిని చెరసాలలో వేశారట. అయితే 19వ వచనం, అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవము గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పడని వారితో అనెను. సో ప్రార్థన యొక్క లింక్ను మనం గమనించాలి. ఆ ప్రార్థన మనస్సు ఏం చేసింది అంటే, కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వారు చెరసాలలో వేయబడినప్పటికీ, అయితే అనే మాట రాశారు. బట్ అయితే ఏం జరిగింది అంటే వారి ప్రార్థన వారిని చెరసాలలో నుంచి బయటికి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. అపోస్తలులు చెరసాలలో వేయబడ్డారు. వారందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. చూడండి 12వ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములు అపోస్తలుల చేత చేయబడుచుండెను. అంటే ఆ గుంపులు ఎవరున్నారు? అపోస్తలులు, యేసుప్రభు శిష్యులు గుంపు ఉన్నారు. ఇంకా మిగతా గుంపు 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్న టీం ఉంది కదా, ఆ టీంలో మిగితే వారు మరియు వారందరూ ఏక మనస్కులై. ఆ టీంలో చాలా మంది ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. అందులో అపోస్తలులను, కేవలం యేసుప్రభు శిష్యులను మాత్రం తీసుకొని వెళ్ళి 17వ వచనం గమనించండి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకయ్యుల తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తలులను బలాత్కారంతో పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. ఓన్లీ అపోజల్స్ వర్ టేకెన్ టు ప్రిజన్, నాట్ ద అదర్ టీమ్. ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. అయితే ఏం జరిగింది? ఆ ప్రార్థన ఫలితం దేవుడు తన దూతను పంపి వీళ్ళని చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. సో ప్రేయర్ ఈజ్ లింక్డ్ విత్ డెలివరెన్స్ ఫ్రమ్ ప్రిజన్ ఎక్స్పీరియన్స్. చెరసాల అనుభవాల నుండి విడుదలను తీసుకొచ్చింది ప్రార్థన. దేవుడు తన దూతను పంపించి, ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి వేసింది వారు, తెచ్చింది వీరు. కారణం మధ్యలో వీరు ఏక మనసుతో ప్రార్థన చేస్తారు. చూడండి, మనము ఇలాంటి ప్రార్థనా సందర్భంలో అందరం కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తే ఎటువంటి అద్భుత కార్యాలు జరుగుతాయో దేవుడు వాక్యంలో మనకు సెలవిస్తున్నాం. అయితే ఇది ఎక్కడ జరిగింది? వీరు
ఏక మనస్సుతో వారు ప్రార్థన చేస్తున్నారు అని దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు. 16వ వచనం చూడండి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనములు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిన వారందరూ స్వస్థత పొందిరి. ఇది యెరూషలేములో జరిగింది. యెరూషలేములో అపోస్తలులు చెరసాలలో వేయబడింది. అయితే అక్కడ ఏక మనస్సుతో చేసిన ప్రార్థన వారిని విడిపించింది. ఇప్పుడు రండి 12వ అధ్యాయం, అపోస్తల కార్యం 12వ అధ్యాయం, అపోస్తల కార్యం 12వ అధ్యాయం 4వ వచనం. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలను ఉద్దేశించి అతన్ని కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైన్యమును అతన్ని అప్పగించిన. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఇంతకుముందు అపోస్తలులు యెరూషలేములో చెరసాల్లో వేయబడ్డారు. అక్కడ వారందరూ ఏక మనస్సుతో చేసిన ప్రార్థన వల్ల వారు విడుదల పొందారు. ఇక్కడ పేతురుని తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేశారు. పేతురుని చెరసాల్లో వేసిన స్థలం ఎక్కడ? 19వ వచనం చూడండి. 12వ అధ్యాయం 19వ వచనం. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని ఆజ్ఞాపించాను. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరేకు వెళ్ళి అక్కడ నివసించాను. ఈ రెండవ సంఘటన యూదయలో జరిగింది. మొదటి సంఘటన యెరూషలేములో జరిగింది. రెండవ సంఘటన యూదయలో పేతురుని తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేశారు. అయితే సంఘం ఏం చేస్తుందట? అతని కోసం అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఏం జరిగింది? 7వ వచనం గమనించండి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడెను. రెండవ అనుభవం చెరసాల అనుభవం. మొట్టమొదట అపోస్తలులను తీసుకొని వెళ్ళి యెరూషలేములో జైల్లో వేశారు. అక్కడ వారందరూ, మిగతా వారందరూ, ఆ టీం అంతా ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపించి వారిని బయటికి తీసుకొచ్చారు. ఇక్కడ పేతురుని తీసుకొని వెళ్ళి యూదయలో ఆయన చెరసాల్లో వేశారు. అయితే సంఘం అయితే అతని కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపి పేతురుని విడిపించాడు. ప్రార్థన యొక్క పవర్ చూడండి ఎంత శక్తివంతమైనదో. చెరసాల అనుభవం చాలా బాధాకరమైనది, భయంకరమైనది. కానీ అదే సమయంలో ప్రార్థన చాలా బలమైనది. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నప్పటికీ ప్రార్థన ద్వారా వారు చెరసాల నుంచి బయటకు వచ్చారు. మొట్టమొదటి అనుభవం 5వ అధ్యాయంలో అపోస్తలులందరూ అని రాశాడు. రెండవ అనుభవం పేతురు యూదయలో. మూడవ చూద్దాం. అపోస్తల కార్యం 16వ అధ్యాయం. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి. 3వ చెరసాల అనుభవం. చెరసాల అనుభవం. ఈ చెరసాల అనుభవం ఎక్కడుంది? 12వ వచనం. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అతి ముఖ్యమైన 11వ వచనం 11. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నేపాలికిని అక్కడి నుండి ఫిలిప్పికిని వచ్చింది. 3వ అనుభవం ఫిలిప్పిలో జరుగుతుంది. మొట్టమొదటి అనుభవం యెరూషలేములో, రెండవ అనుభవం యూదయలో, 3వ అనుభవం ఇన్ డిఫరెంట్ ప్లేస్ ఫిలిప్పిలో. పౌలు శీలను తీసుకొని వెళ్ళి ఏం చేశారు? 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావుల్లోనికి అధికారులు ఎదురు తీసుకుని వచ్చారు. తర్వాత వచనాల్లో మనం చూస్తే 23లో వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించాను. మొట్టమొదట అపోస్తలుడు చెరసాలలో పడ్డారు. అక్కడ ఏక మనస్సుతో చేసిన ప్రార్థన వల్ల దేవుడు తన దూతను పంపి వారిని విడిపించారు.
రెండవది, యూదేయలో పేతురు తీసుకొని వెళ్ళి చెరసాలలో వేశారు. అక్కడ సంఘం అతని కోసం అత్యాసక్తితో ప్రార్థన చేయడం వల్ల ఆ చెరసాల నుంచి బయటకు వచ్చాడు. మూడవది, పౌలు శీలను తీసుకొని వెళ్ళి చెరసాలలో వేశారు. చూడండి 25వ వచనం, 16-25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు మూడవ అనుభవం, చెరసాల అనుభవం. పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నారు మధ్యరాత్రి వేళ. దేవర్ ప్రేయింగ్. అప్పుడు ఏం జరిగిందంట? అకస్మాత్తుగా భూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములో ఊడెను. పౌలు శీలలు చెరసాల నుంచి బయటకు వచ్చేశారు. దే కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ ప్రిజన్ ఎక్స్పీరియన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాను. అపోస్తలుల కార్యంలో 3 చెరసాల అనుభవాలు. మొట్టమొదటిది, యెరూషలేములో అపోస్తలులను తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. 3 దగ్గర అదే మాట రాయబడింది. వారిని బంధించారు అని రాయలే, చెరసాలలో ఉంచిరి. పేతురు యూదేయలో చెరసాలలో ఉంచబడెను. పౌలు శీలలు ఫిలిప్పీలో చెరసాలలో ఉంచబడారు. 3 సందర్భాల్లో ఒక దగ్గర వారు ఏక మనస్సుతో కూడుకున్నారు. ఏక మనస్సు ప్రార్థనకు కనెక్ట్ అయిన విషయం. రెండో దగ్గర సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందని రాశాను. మూడో దగ్గర పౌలు శీలలే ప్రార్థన చేస్తున్నారు. 3 చోట్ల ప్రార్థన వల్ల ఏం జరిగింది? 3 చోట్ల చెరసాల బంధకాల నుంచి వారు క్షేమంగా బయటకు వచ్చారు. They were delivered safely from that prison experience. 3 అనుభవాలను మనం గమనిస్తే దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యంలో జరిగిన అద్భుతాలు, ప్రార్థన ద్వారా జరిగిన అద్భుతాలను మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదట వారు ఎడతెగని ప్రార్థన చేశారు. సంఘము దినదిన అభివృద్ధి చెందింది. మనం అలాంటి ప్రార్థన చేసినప్పుడు మన సంఘం అభివృద్ధి చెందుతుంది, మన కుటుంబ జీవితంలో అభివృద్ధి కలుగుతుంది, మనం ఆశీర్వదించబడతాం. రెండవది, వారు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. పరిశుద్ధాత్మ శక్తి అర్థం ఏంటిది? అక్కడ అద్భుతాలు, వారి భాషల్లో మాట్లాడారు. దేవుని నామం ప్రకటించొద్దు అని చెప్పబడిన చోట దేవుని నామాన్ని ధైర్యంగా మాట్లాడారు. ఆటంకాలను తొలగించింది పరిశుద్ధాత్మ శక్తి. మూడవది, పరిశుద్ధాత్మ శక్తి ఏం చేసింది? అన్ని జనులపైన చేతులుంచగానే వారు పరిశుద్ధాత్మను పొందారంటే రక్షణ అనుభవం వచ్చింది అన్నిలకు. సో ప్రార్థన పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో జరిగిస్తుంది. పోయిన వారం నేర్చుకున్నాం. ఈరోజు ప్రార్థన ఏం చేస్తుంది? చెరసాల అనుభవాల్లో నుండి మనం విడిపిస్తుంది. ఎటువంటి చెరసాల అనుభవం అయినా, పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు, పేతురు చెరసాలలో వేయబడ్డారు. మొదటి అనుభవంలో యెరూషలేములో అపోస్తలులందరూ కూడా చెరసాలలో వేయబడ్డారు. ఎవ్రీబడి వర్ థ్రోన్ ఇంటు ప్రిజన్. చెరసాల అనుభవం బాధాకరమైన అనుభవం, బంధకాలతో ఉండే అనుభవం, భయాన్ని కలిగించే అనుభవం. కానీ ప్రార్థన ఏం చేసింది? 3 చోట్ల, 3 చోట్ల కూడా ప్రార్థన వారిని విడిపించిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అకస్మాత్తుగా భూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములను ఊడిపోయాను. సో ఎవ్రీబడీస్ చైన్స్ వేర్ రిమూవ్డ్. 3 చెరసాల అనుభవాలు, 3 చెరసాల అనుభవాల నుంచి బయటకు వచ్చింది ప్రార్థనా అనుభవం ద్వారా. ఇంకా వేరే రకంగా కాదు. ఎవరు రికమెండేషన్తో జరగలేదు, ఏం జరగలేదు. ఎవరు తమ సూపర్ న్యాచురల్ పవర్స్ని ఏం చూపించలేదు. వారు జస్ట్ ప్రేయర్.
పేతురు కోసం సంఘం ప్రార్థన చేసింది, అపోస్తుల కోసం అక్కడున్న సంఘం ప్రార్థన చేసింది. పౌలు శీలను తీసుకువచ్చి చెరసాలలో వేస్తే వారే ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన తర్వాత వారికి వచ్చిన అనుభవం విడుదల. ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాను. మన జీవితంలో కనబడే సంఖ్యలు, కనబడని సంఖ్యలు ఒకవేళ మనకు ఉంటే, సంఖ్యలు మనల్ని ముందు కదలనివ్వవు. సంఖ్యలు మన అభివృద్ధిని ఆపేస్తాయి. సంఖ్యలు మన ఆశను తొలగింపజేస్తాయి. ఎటువంటి సంఖ్యలు ఉన్నా ఆ మొదటి సంఘములో ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగినట్టుగా మన జీవితంలో కూడా ప్రార్థన ద్వారా ఎటువంటి సంఖ్యలైనా దేవుడు తొలగిస్తాడు అని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేస్తున్నాం. 3 చోట్ల గమనించండి. ఒక దగ్గర పేతురు సింగిల్ పర్సన్, ఇంకో దగ్గర పౌలు శీల ఇద్దరు, ఇంకొక దగ్గర అపోస్తలుడు మల్టిపుల్ పీపుల్. ఒకటి యెరూషలేములో జరిగింది, ఒకటి యూదయలో జరిగింది, ఒకటి ఫిలిప్పీలో జరిగింది. 3 వేరు వేరు ప్రాంతాలు, కానీ 3 చోట్ల ప్రార్థనలు. సో ఎవరు ఎక్కడ ఉన్నా, ఎలాంటి చెరసాల అనుభవాల్లో మీరున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, అది యెరూషలేము, యూదయ, ఫిలిప్పీ, 3 డిఫరెంట్ ప్లేసెస్, 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఒక దగ్గర ఒక్కరు చెరసాల్లో ఉన్నారు, ఒక దగ్గర అందరూ చెరసాల్లో ఉన్నారు చాలామంది, ఒక దగ్గర 2 చెరసాల్లో ఉన్నారు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క అనుభవం, కానీ 3 అనుభవాల్లో ఒకటే ప్రార్థన. సేమ్ థింగ్ కనెక్ట్ అయింది. ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ఏం చేసింది? వారి చెరసాల సంఖ్యలను తీసేసింది. 3 చోట్ల గమనించింది. ఒక దగ్గర దూత వాళ్ళని బయటకు తీసుకొచ్చింది, ఇంకో దగ్గర రాత్రి వేళ దూత పేతులను బయటకు తీసుకొచ్చింది, ఇంకో దగ్గర రాత్రి వేళ మీరు ప్రార్థన చేస్తే భూకంపం కలిగింది, ఎవరి సంఖ్యలు ఊడిపోయినాయి, ఎవరికి వాళ్ళు ఊడిపోయినాయి. సో దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి అద్భుతకరమైన విషయాలు కనబడతాయి. ప్రభువు మరి అపోస్తల కార్యములో ఆ మొదటి సంఘములో ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవంలో చెరసాల్లో ఉన్నారు, ఒక్కొక్క ప్రాంతంలో చెరసాల్లో ఉన్నారు. అయినా ప్రార్థన అందరినీ విడిపించినట్టుగా ఈ రాత్రి మరి మా జీవితంలోని సంఖ్యల నుంచి మమ్మల్ని కూడా విడిపించండి ప్రభు. మా అనుభవాలు కూడా ఒక్కొక్క రకంగా ఉన్నాయి, మేము కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నాం. మరి ఆనాడు వేరు వేరు ప్రాంతాల్లో కూడా ఒకటే రకమైన ఆశ్చర్యకార్యాలు చేసినట్టుగా ఈనాడు మేము ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి సంఖ్యల్లో ఉన్నా మా జీవితంలో కూడా మీరు అద్భుతాలు చేయండి ప్రభు అని మనం ప్రార్థన చేస్తే ఏక మనసుతో తప్పకుండా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాం. కాబట్టి ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మహింపరచాల్సిందిగా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాల్సిందిగా, ప్రార్థనా జీవితంలో ముందుకు వెళ్ళాల్సిందిగా దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ముందు ఒక ప్రకటనను మీ ముందు జ్ఞాపకం చేసి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. రాబోయే ఆదివారం కొత్తకాల పండుగ ఆరాధనను మనం జరుపుకుంటున్నాం. కాబట్టి హెర్మన్ బ్యాప్టిస్ట్ సంఘస్థులందరికీ, ఈ ప్రత్యక్ష ప్రసారంలో వాక్యం వింటున్న వారందరికీ కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజు ఆరాధన 2 ఆరాధనల్లో ఒకటే ఆరాధన ఉంటుంది. ఉదయం 10 గంటలకి అందరికీ కలిపి ఒకటే ఆరాధన. ఉదయం 10 గంటల నుంచి 11-11:30 వరకు మనకి కొత్తకాల పండుగ ఆరాధన ఉంటుంది. కాబట్టి అందరూ ఆ పండుగ ఆరాధనలో పాల్గొనాల్సిందిగా గుర్తు చేస్తున్నాను. అందరూ అంటే మనకున్న నియంత్రితమైన విషయాలు, చిన్నపిల్లలు 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు రాకూడదు. 65 సంవత్సరాల పైచిలుకున్న వారు, వయసులో ఆరోగ్యం బాగలేనివారు, ఆ వయసులో ఉన్నవారు ఆరోగ్యం మంచిగా ఉన్నవారు రావచ్చు. కానీ ఆరోగ్యం బాగలేని వారు, ఈ మధ్య వయసులో ఉన్నవారు కూడా ఆరోగ్యం బాగలేని వారు, జ్వరము, జలుబు లాంటివి, అది మామూలు విషయమైనా కావచ్చు, కానీ వారు మాత్రం రాకూడదు. మిగతా వారందరూ కూడా ఆ పండుగ ఆరాధనలో, కృతజ్ఞత ఆరాధనలో పాల్గొని దేవునికి కానుకలు సమర్పించి ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని ఆయనను మహింపరచాల్సిందిగా దేవుని సేవకుడుగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆ సమయానికి అందరం వచ్చి ఆరాధనలో పాల్గొందాం, దేవుని దీవెనలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కనుమూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. దయగల తండ్రి, కృపగల రాజా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం ఈ ప్రార్థన సహవాసంలో
అపొస్తలుల కార్యములోని ఒక అనుభవాన్ని మా ముందు పెట్టారు. 3 చోట్ల ఒక అనుభవం, చెరసాల అనుభవం. 3 వేరే వేరే చోట్లు, ఒకటి యెరూషలేము, ఒకటి యూదయ, ఒకటి ఫిలిప్పి. 3 చోట్ల వేరే వేరే పరిస్థితులు. ఒక దగ్గర ఒక్కరు చెరసాల్లో ఉన్నారు, ఒక దగ్గర 2 చెరసాల్లో ఉన్నారు, ఒక దగ్గర చాలామంది చెరసాల్లో ఉన్నారు. 3 చోట్ల కూడా వారిపైన కోపంతోటే, కసితోటే, ద్వేషంతో వాళ్ళని చెరసాల వేశారు. అయితే 3 చోట్ల ఒకటే ప్రార్థన అనుభవం వారిని విడిపించింది. కనెక్షన్ ఏంటిది అంటే, వారు విడుదల పొందడానికి గల కనెక్షన్ ఏంటిదంటే, ఒక దగ్గర వారు ఏక మనస్సుతో కూడుకొని ఉండిరి, ఒక దగ్గర సంఘం వారి కోసం ప్రార్థన చేస్తుంది, ఒక దగ్గర పౌలు శిల ప్రార్థనలో గడిపారని రాశారు. అంటే ఈ 3 వేరు వేరు అనుభవాలు, వేరు వేరు ప్రాంతాలు చెరసాల అనుభవమే. 3 చోట్ల సంఖ్యలు వాటికి అవే పడిపోయిన అనుభవాలు ప్రార్థన ద్వారా జరిగించారు. మరి ఈనాడు ఎవరి జీవితంలో ఎటువంటి సంఖ్యలు ఉన్నాయో, మానసికమైన, శారీరకమైన, ఆత్మీయమైన, ఆర్థికమైన, బాధపరిచేటివి, నిందించేటివి, దుఃఖపరిచేటివి, కష్టాలను కలిగించేటివి, నష్టాలను కలిగించే సంఖ్యలు కావచ్చు, ఓటమి లాంటి సంఖ్యలు కావచ్చు, ఎలాంటి సంఖ్యలు ఉన్నా ఒక్కొక్కరి జీవితంలో వేరువేరుగా ఉండొచ్చు అనుభవాలు, వేరువేరు ప్రాంతాల్లో ఉండొచ్చు. కానీ ప్రార్థన అన్ని సందర్భాల్లో, అన్ని స్థలాల్లోని సమస్య నుంచి విడిపిస్తుందని మీరు ఈ రాత్రి బోధించారు. అవును ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటే లోతైన మర్మాలు, భావయుక్తమైన మర్మాలు మాకు తెలుస్తాయి. అందరూ తెలుసుకోవాలని మా ఆశ, అందరూ వినాలని మా ఆశ. ఏ కొందరి కోసం కాదని వాక్యం సంఘమంతటికి. కాబట్టి నీ వాక్యాన్ని విన్న వారికి ఈ చెరసాల అనుభవాల నుంచి విడుదల కలుగుతుంది. ఎందుకంటే చెరసాలలో ఉన్న వారిని విడిపించింది ప్రార్థనే అని తెలుసుకున్నారు వాళ్ళు. కాబట్టి నా జీవితంలో కనబడని సంఖ్యలు ఏమున్నా, నన్ను కట్టుపడేసేది ఏమున్నా, వాటిని తొలగించేది ప్రార్థనే అని మీరు గుర్తు చేశారు. అపొస్తలుల కార్యంలో 3 విషయాలు మాకు నేర్పించారు. ఒక దగ్గర ప్రార్థన అభివృద్ధినిచ్చింది, ఒక దగ్గర ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తినిచ్చింది, ఒక దగ్గర ప్రార్థన సంఖ్యల నుంచి విడిపించింది, చెరసాల నుంచి విడిపించింది. ఈ అనుభవాలను తెలుసుకొని నిన్ను మహింపరిచే కృపనివ్వండి. సంఘమంతటిని దీవించండి. ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరిని కాపాడండి. ఎవరైనా కరోనాతో బాధపడుతుంటే వారిని ముట్టి త్వరగా కోలుకుని కృపను దయచేయండి. చిన్నపిల్లలు, వృద్ధులను ప్రత్యేకంగా దర్శించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ నీ మహాకృపలు ఎత్తి పట్టుకోండి. ఆంధ్రయ్య గారిని మీరు దర్శించండి. సోదరు జాషువా కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, గాయపడి ఉన్నాడు, వారిని దర్శించండి. ఇంకా ఎవరు ఏ బలహీనతో బాధపడుతున్నా నీ కృపగల హస్తాన్ని వారిపై నుంచి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. ఈ ఆదివారం జరిగే కొత్తకాల పండుగ ఆరాధన కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఘనంగా, గొప్పగా, క్రమంగా జరిగించండి. విస్తారమైన కానుకలు ఈ సంవత్సరం ఒక్కొక్కరి జీవితంలో, ఒక్కొక్కరి కుటుంబంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఎన్నో దీవెనకరమైన కార్యాలు, ఆశీర్వాదాలు. ఆయన ఎన్నో సమస్యల నుంచి విడుదల, ఎన్నో అవసరాలు తీర్చబడిన అనుభవం, అవన్నీ గుర్తుపెట్టుకొని కృతజ్ఞతాభావంతోనే నీ కానుకలు చెల్లించాం. అట్టి మనస్సు అందరికీ దయచేస్తారని, సంఘాన్ని బలపరుస్తారని, సంఘ నాయకత్వమును, పరిచర్యను, సేవకులను మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తూ చదువుకుంటున్న బిడ్డల్ని, ఆన్లైన్ చదువుల ద్వారా ముందు కొనసాగుతున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ఆయా పనులు చేసుకొని కుటుంబాలను పోషిస్తున్న వారిని దీవించండి. ఆర్థిక ఇబ్బందులతో మరి సతమతం అవుతున్న వారు ఉంటే వారందరికీ మీ ఆదరణ దయచేస్తారని నమ్ముతూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తూ ప్రతి విధమైన బంధకాల నుంచి ప్రతి ఒక్కరు విడుదల పొందుదురుగాక, ప్రతి విధమైన బాధ నుంచి ప్రతి ఒక్కరు విడుదల పొందుదురుగాక, ప్రతి ఒక్క భయము నుంచి, ప్రతి ఒక్క బలహీనత నుంచి ప్రతి ఒక్కరు విడుదల పొందుదురుగాక. ఎందుకంటే మీ ప్రార్థన అంత శక్తివంతమైన మీ నామం మహిమ పొందండి. రాత్రికాల దీవంతం మమ్మల్ని దీవించమని, మరొకసారి మీరు కలుసుకునే పర్యంత వరకు నీ కృప మాతో ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము.
మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తీక కీడి నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నాయి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసము, సమాధానం మనకందరికీ సకల పరిశుద్ధులు సంఘమంతటికి ప్రార్థన యొక్క శక్తిని తెలుసుకొని ఆ ప్రార్థన శక్తిని ఆశ్రయిస్తున్న వారందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రాబోయే ఆదివారం కొత్త కాల పండుగ ఆరాధన ప్రతి కుటుంబం దేవుని సన్నిధిలో ఉండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిందిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.